మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. అబ్దుల్ కలాం. అభయ టీవీ ముఖ్యాంశాలు. రథసప్తమి సందర్భంగా దేవాలయాల్లో ఘనంగా వేడుకలు. ఉత్తమ చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ముందడుగు. మెగాస్టార్ చేతుల మీదుగా సుందరం మాస్టర్ ట్రైలర్ రిలీజ్. శ్రీశైలంలో స్వర్ణరథ మహోత్సవం. భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావుకు నాదెండ్ల ఘన నివాళి. వడ్డెర యువగర్జన సభకు పోస్టర్స్ విడుదల. విధ్వంసం పుస్తక ఆవిష్కరణకు నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అంటాం. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని అంటాం. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అదే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘసప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ స్థాయి యూనివర్సిటీ కోర్సులను అందించే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఎడెక్స్ల మధ్య ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఒకప్పుడు చదువులు ముఖ్యం, ఇప్పుడు ఉన్నతమైన చదువులు ముఖ్యమని తెలియజేశారు. ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కనుక మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో.
బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి స్థానం మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు ఆ ప్యాషను చూపిస్తూ ఉన్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెనాలి స్వరాజ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ పివి నరసింహారావు గారి విగ్రహానికి జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపే విధంగా ఒక సామాన్య కుటుంబం నుండి కష్టపడి చదువుకొని భాషా పండితుడిగా ఒక ప్రధానమంత్రిగా ఆర్థికపరమైన వారి నిర్ణయాలు దేశానికి పేరు తెచ్చేవిగా ఉండేవని తెలియజేశారు. భాషా పండితులు తెలుగు జాతికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా దేశాన్ని ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా చదువుకుని కష్టపడి సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయికి ఎదిగిన మహనీయులు భారతరత్న పివి నరసింహారావు గారు. కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్న సమస్యలు ఎదుర్కొని వ్యవసాయ రంగంలో కష్టపడి దాని తర్వాత ఒక అడ్వకేట్గా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక మంత్రి పదవులు 1961 నుంచి ఆయన అనేక మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో తర్వాత భారతదేశానికి కూడా ఎంతో సేవలు అందించి రక్షణ మంత్రిగా హోంశాఖ మంత్రిగా చివరికి హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. సో ఈరోజు నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించి గుర్తించి భారతరత్న ఇవ్వడం మనస్ఫూర్తిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగు జాతి గర్వపడే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ విధంగా ఆ స్థాయికి ఎదగడం అనేది మనందరం కూడా చాలా గర్వపడాలి. తెనాలి ప్రాంతంలో కూడా చాలామందికి ఆయనతో సుపరిచితులు, మా తల్లి గారు కూడా ఆయనకి బాగా సన్నిహితులు. అటువంటి పివి నరసింహారావు గారిని మనం ఈ విధంగా తెనాల్లో చక్కటి విగ్రహం ఏర్పాటు చేశారు. మనం బ్రాహ్మణ పరిషత్ సంఘం వాళ్ళు మనం గౌరవించుకోవడం నిజంగానే గర్వపడుతున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాల్లో ఎవరైతే చాలా సింపుల్గా బ్రతికి సమాజం కోసం కష్టపడిన వ్యక్తులు వాళ్ళని గుర్తించి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి లైమ్ లైట్లో ఈ భావితరాలకి తెలిసే విధంగా పివి నరసింహారావు గారు ఒకరైతే బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాకూర్ గారిని కూడా ఆయన కూడా భారతరత్న ఇవ్వడం నిజంగా మనందరం కూడా అభినందించాలి. అటువంటి వ్యక్తులు పూర్తిగా జీవితాన్నే వాళ్ళు అంకితం చేసి దేశం కోసం సమాజం కోసం ఒక సోషలిస్ట్ మూమెంట్లో ఆయన పడిన కష్టాలు, ఆయన తీసుకొచ్చిన కొన్ని సవరణలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసినాక వచ్చే ఫలాలు అందే విధంగా వాళ్ళు కష్టపడిన తీరు మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో మరొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయాల్ని పివి నరసింహారావు గారిని గౌరవించి గుర్తించినందుకు, అదేవిధంగా సోషలిస్ట్ మూమెంట్లో అందరికన్నా ముందు నిలబడి సొంత ఆస్తులు కూడా అమ్ముకొని నిలబడిన కర్పూరి ఠాకూర్ గారిని కూడా ఆ విధంగా గుర్తించడం, జనాల్లో మీ అందరం కూడా కలిసికల జనసేన పార్టీ నుంచి మా నాయకులందరం కూడా ఈరోజు నివాళులు అర్పించుకొని గుర్తించుకొని భవిష్యత్తులో వీళ్ళని ఆదర్శవంతంగా తీసుకొని మరింత పట్టుదలతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం మహాక్షేత్రంలో స్వర్ణరథం సమర్పణ మహోత్సవం ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 11 కోట్ల రూపాయల విలువైన స్వర్ణరథాన్ని శ్రీ స్వామివార్లకు విరాళంగా సమర్పించారు.
రాజగోపురం వద్ద అర్చకులు, వేద పండితులు స్వర్ణరథానికి సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ స్వర్ణ రథోత్సవాన్ని ప్రారంభించగా రథశాల నుండి నందిగుడి వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, చైర్మన్ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రవీంద్ర కుమార్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో ఈ నెల 25న జరగనున్న వడ్డెర యువగర్జన మహాసభ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్, రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య, వడ్డెర సంఘం సీనియర్ నాయకులు దేవళ్ల మల్లికార్జున్, గుంటూరు నగర అధ్యక్షులు ఉప్పుతల సత్యనారాయణ, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గంలో విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విశాలాంధ్ర సంపాదకులు శ్రీ ఆర్వి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విధ్వంసం పుస్తకం చదువుతుంటే నిజమైన జర్నలిస్టు రాస్తే ఎలా రాస్తారో అలా రాశారని, సమాజానికి ఉపయోగపడే విధంగా పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేష్ కుమార్ గారు ప్రజల పక్షాన వహించి ఈ పుస్తకం రాయటం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత సురేష్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విధ్వంసం పుస్తకం రావటం 45 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా చూశానని, పాలనపై ఒక పుస్తకం రాయటం జరిగిందని, ఈ పుస్తకం రాయటం అభినందనీయమని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. గారికి సాదర స్వాగతం. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి గద్దె తిరుపతిరావు గారు, రాయపాటి శైలజ గారు, పువ్వాడ సుధాకర్ గారి నేతృత్వంలో ఉద్యమం నడిపి ఎన్ని కష్టాలు వచ్చినా, ఒత్తిళ్లు వచ్చినా అన్నిటినీ అధిగమించి ముందుకు నడిచిన అమరావతి పరిరక్షణ సమితి తరపున శ్రీ శివారెడ్డి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభ మొదలవుతుంది. దయచేసి డయాస్ మీద ఉన్న అందరూ కిందకి దిగి వెళ్ళవలీను. ఎవరో సెక్యూరిటీ తప్ప మిగిలిన వ్యక్తులందరూ దయచేసి కిందకి వెళ్ళాలి ప్లీజ్. ప్రోటోకాల్ ఉన్న నాయకులు, పెద్దల మన వాళ్ళు, మీరు దయచేసి మిగిలిన వ్యక్తులు సెక్యూరిటీ తప్ప మిగిలిన వాళ్ళందరూ దయచేసి మూడు చదివాను. ఇది మూడో పుస్తకం. మొట్టమొదటిది నీరజా చౌదరి రాసిన హౌ ది ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్. రెండో పుస్తకము దేవులపల్లి అమర్ రాసిన 3 దారులు. ఇప్పుడు విధ్వంసం. మనం సభలో మాత్రం విధ్వంసానికి, గోలకి తావివ్వకుండా నిర్వహించుకుందాం. పెద్దలని వినడం మన బాధ్యత. ఇప్పుడు ఈ పుస్తకం చాలామంది పత్రికా రచయితలు లేదా పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలి అని హితవు చెప్తూ ఉంటారు. నిష్పక్షపాతంగా ఉండడం అనేది కుదరని పని, ఎవరికీ కుదరని పని. రామాయణం రాసిన వాల్మీకి రాముడి పక్షపాతి, భారతం రాసిన వ్యాసుడు పాండవ పక్షపాతి, 1000 పడగలు రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ ధర్మారావు పక్షపాతి, అంటే ధర్మం పక్షపాతి. అమ్మ నవల రాసిన గోర్కి శ్రామిక జన పక్షపాతి. పక్షపాతం లేకుండా ఉండదు, కానీ నిరపేక్షంగా రాయడం సాధ్యమే. పత్రికా రచయితలు చేయవలసిన పని నిరపేక్షంగా రాయడమే. వార్తని వక్రీకరించకుండా, ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా రాయడమే పత్రికా రచయితలు చేయవలసిన పని. మిత్రుడు సురేషు ఈ పని చేయడానికి ప్రయత్నించాడు. అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందంటే
ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందా అని నేను అడుగుతాను. ముందు చంద్రబాబు నాయుడు గారు పుస్తకం ఆవిష్కరించి తొలి ప్రతిని పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మాట్లాడతారు. ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి, సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి, పోతుల బాలకోట గారికి, శివారెడ్డి గారికి, ముప్పాళ్ల సుబ్బారావు గారికి, వేదిక పైనున్న పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, మహిళలకి, అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ, నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు, కానీ ఒక 40 నుంచి 50 పేజీలు చదవడం జరిగింది. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు, ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది, కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది, ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా, ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90s ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణంగా, ఒక హోలిస్టిక్, ఒక సమగ్రంగా లేదనిపించింది.
సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా, చాలా ఊర్లకు వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ 15వ తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే, నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేస్తుంది. ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు. ఈ పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, కొన్ని పరోక్షంగా చూసిన వాడిని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి, ఓటు అనేది ఎందుకు చీలకూడదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి. నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి. ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎవరన్నా సరే, నాకు చాలా బాధ కలిగింది. ఎలక్షన్లు అయిన వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద, రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు మా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది, గుండె చెదిరిపోయింది ఆ బాధకి. ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగాయిత్యాలు చేసి పోలీసులు హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా బాధ కలిగించింది. ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం. కానీ మీరు ఊహించుకోండి, 2019 నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం. అది అసలు కాలం తెములుద్దా అనిపించేది. వీరి దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది. ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధని ఈయన ఇన్ని 700 పేజీలు పైచిలుకున్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటనని చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు, ఉదహరించారు. ఈ పుస్తకం భారతదేశానికే, ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు. నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను, ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తారు. జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను, వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. సమాజంపై బాధ్యతతో, రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు. వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా, నా మనసులోనే కాదు 5 కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు. ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది. రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది. సైకో పాలనలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది.
నమ్మి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజల ఆశలు ఆకాంక్షలు విధ్వంసమయ్యాయి. బీసీలు, దళితులు, మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసానికి గురైంది. ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకంగా తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది, భావితరాల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి, మీరు ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు. 185 అంశాలు. ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే అంత బాగా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తిట్టచ్చు, కోపంలో మాట్లాడచ్చు, పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన. సురేష్ గారిని ఇంకొకదానికి అభినందిస్తున్నా. ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు భావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం, రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఒక రోడ్డు వేయాలంటే, ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే పరిస్థితికి వచ్చింది. దానికి భిన్నంగా 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ₹1 తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు, మళ్ళా మా భూములు పోతాయి, మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజే చెప్పేవాళ్ళు. కానీ ఒకటే ఆలోచించారు, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి 35,000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రాకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమరావతి దేవతల పేరు, దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు అందరిని అడిగిన తర్వాత, అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం. ఒక్క విషయం మనం చూస్తే, ఒక రాజధాని, ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి, అన్ని మసీదుల్లో పూజ చేసి, అన్ని చర్చిల్లో పూజ చేసి, పవిత్ర దేవాలయాలన్నింటిలో పూజ చేసి, అక్కడ జలాల్ని, మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు. సుందరం మాస్టర్ చిత్రం ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక చిన్న ఫన్నీ మూవీ అని, హర్ష చిన్న చిన్న క్లిప్పింగ్స్ మొదలుపెట్టి ఈ సినిమాలో హీరోగా చేయటం అభినందనీయమని ప్రొడ్యూసర్ సుధీర్ను, డైరెక్టర్ సంతోష్ను అభినందించారు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. తన టాలెంట్ని తను
బిగినింగ్ డేస్లో ఈ సోషల్ మీడియా ఇంత ఉధృతంగా లేని రోజుల నుంచి కూడా తనకు అనిపించినవి, తనకి బాగున్నాయి అనుకున్నవి వాటి ద్వారా ఈ సోషల్ మీడియాలో చిన్న చిన్న క్లిప్పింగ్స్గా బైట్స్ని తను బయటికి వదులుతూ తద్వారా ఎవరు ఈ వ్యక్తి ఇంత బాగా చేస్తున్నాడు, ఈజ్ టాలెంటెడ్ గాయ్ అని అనిపించేలాగా అందరినీ ఆకర్షించుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఫిలిం ఇండస్ట్రీలో రావటం, తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవడంతో ఈ రోజున హీరో స్థాయికి తను వెళ్ళాడు. తనని హీరోగా పెట్టి తన మీద పరిపూర్ణమైన నమ్మకంతో సుధీర్ యంగ్ ప్రొడ్యూసర్, అలాగే కళ్యాణ్, సంతోష్ యాజ్ ఎ డైరెక్టర్గా ఈ సినిమాని టోటల్గా టాప్ టు బాటమ్ ఎంతో ఎంటర్టైనింగ్గా కామికల్ వేలో తీశారు. అండ్ ఇందులో కూడా కంటెంట్లో ఒక ఎమోషన్ కూడా ఉందని వాళ్ళు చెప్తుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటివి చూడటానికి ఎప్పుడు మన వినోదం కావాలనుకునే ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారు, దీనికి ఖచ్చితంగా సక్సెస్ అందిస్తారు అనే ప్రగాఢ నమ్మకం ఉంది. సో హర్ష, ఇలాంటి సినిమాలు మీరు చేయాలి, మరెంతో భవిష్యత్తు మీకు రావాలి అంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ అండ్ ప్లీజ్ అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే మనం ఎవరి అండదండ లేకుండా వచ్చిన వాళ్ళం, ఇటు నువ్వు కానీ నా జనరేషన్లో నేను కానీ. సో కేవలం సబ్జెక్టు నమ్ముకున్నాం, అలాగే ప్రేక్షకులు సబ్జెక్టు కంటెంట్ బాగుండి మనం వాళ్ళని అలరిస్తే కనుక ఖచ్చితంగా ఇది విజయం సాధిస్తుంది, విజయం లభిస్తుంది. తద్వారా నువ్వు ఈ ఇండస్ట్రీలో సుస్థిరమైన పటిష్ట స్థానం, నువ్వు నీతో పాటు నేను నమ్ముకున్న ప్రొడ్యూసర్గా సుధీరు, అట్లాగే కళ్యాణ్ సంతోష్ డైరెక్టర్గా కూడా వాళ్ళు కూడా మంచి పొజిషన్లో వస్తారు, రావాలి. ఇలాంటి ఔత్సాహికులు, కొత్తతనం వచ్చినప్పుడే ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. న్యూ బ్లడ్ ఆల్వేస్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అది ఇన్ఫ్యూజ్ అయినప్పుడు ఉండే ఎనర్జీ అంతా ఇంత కాదు. కాబట్టి అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, మీకు ఆశీస్సులు అందజేస్తారని ప్రగాఢ నమ్ముతూ, సుందరం మాస్టర్ ఈ సినిమా చూసినంతరూ చాలా నవ్వులు పండించింది. పూర్తి స్థాయిలో చూస్తే కడుపుబ్బన ఇదిలో ఉంటుందని నేను పూర్తిగా భావిస్తూ ఎంటైర్ యూనిట్కి, క్యాస్ట్ అనుకురికి, ప్రతి ఒక్కరికి నా అభినందనలు ముందస్తుగా తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇండియా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల్లో భాగంగా 3వ టెస్ట్ రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 గురువారం ప్రారంభమైంది. మొదట రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. వెంటనే భారత్ జట్టు 3 వికెట్లు కోల్పోయినా కానీ కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా చెరొక సెంచరీ చేసి జట్టును ఆదుకున్నారు. తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులతోనూ, జరేల్ 46 పరుగులతోనూ చక్కగా రాణించారు. 446 పరుగులకు భారత్ జట్టు ఆలౌట్ అవ్వగా అందులో రోహిత్ శర్మ 131, జడేజా 112 పరుగులు చేయటం విశేషం. ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించి 2 వికెట్లకు 207 పరుగులు చేసి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ఇందులో బెన్ డకెట్ 133 పరుగులతోనూ, జో రూట్ 9 పరుగులతోనూ నిలకడగా ఆడుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.